తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం అవంతి కాలనీ సమీపంలో గంజాయి ముఠా తన అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న వరదయ్యపాలెం ఎస్ఐ మల్లికార్జున్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహిస్తుండగా కొంతమంది పారిపోగా 7 మంది పట్టుబడ్డంతో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించిన ఎస్ఐ మల్లికార్జున ఈ సందర్భంగా మాట్లాడుతూ అవంతి కాలనీ వద్ద పట్టుబడ్డ 7 మంది వద్ద 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మండలంలో గంజాయి అక్రమ రవాణాపై వాడకంపై ఉక్కుపాదం మోపామని, ఎవరైనా సమాచారం ఇస్తే ఖచ్చితంగా దాడులు నిర్వహిస్తామని, ముఖ్యంగా యువత వ్యసనాల బారిన పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తల్లిదండ్రులు తమకు పిల్లలపై దృష్టి సారించాలని తెలిపారు. మీడియా మిత్రులందరికీ ఆహ్వానం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి గంజాయి నియంత్రణలో భాగంగా గంజాయి తాగేవారి మీద, గంజాయి అమ్మేవారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్నటి దినం అనగా 23/2/2026 తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉబ్బులమడుగు రోడ్డులోని అవంతి కాలనీకి సంబంధించినటువంటి మామిడి తోపులో ఎక్కువ మొత్తంలో గంజాయి చేరనుకుంటుందని సమాచారం మేరకు మేము మా సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకోగా సుమారుగా 10 నుంచి 12 మంది గుంపుగా ఉండి వాళ్ళ చేతుల్లో బయట మనం చూసినటువంటి ఒక బ్యాగు, అందులో 2 పార్సిల్లు పెట్టుకొని ఉంటున్నారు. పోలీసు వారు మమ్మల్ని చూసి అక్కడి నుంచి చాలా మంది వరకు పరిగెత్తి వెళ్ళిపోయినారు. మేము మా సిబ్బంది పట్టుకున్న వారిలో 7 మంది మాకి అక్కడ దొరికినారు. ఆ 7 మంది మన్నార్ పోలూరు విలేజ్ సుల్లూరుపేట పట్టణానికి చెందిన వారిగా గుర్తించినాము. వారందరినీ పట్టుకొని విచారించగా వారి ఇక్కడికి చెన్నవారిపాలెం విలేజ్కి సంబంధించినటువంటి దినేష్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళు చాలాసార్లు ఇప్పటికి గంజాయి తీసుకున్నట్టుగాను, ఇప్పుడు కూడా సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు గంజాయి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ తోటలో గంజాయి తీసుకుంటున్నప్పుడు సమాచారం పోలీసులు అందరిని వల్ల వెళ్ళి రైడ్ చేసి దొరికినట్లుగాను వాళ్ళు మాకు వెల్లడించినారు. సో ఈ క్రమంలో భాగంగా మిగతా వాళ్ళందరూ పారిపోగా ఎవరైతే మన ప్రధాన ముద్దాయి దినేష్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు ప్రజెంట్. మిగతా దొరికిన వారందరూ మన్నార్ పోలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించినాము. వాళ్ళ డేటా అంతా మీకు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. మీడియా ముఖంగా ప్రజలకు వినిపించేది ఏమంటే, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో గాంజాయి ప్రధానంగా ఉంది. వీధి వాడవాడ ఈ బాధితులు ఎక్కువైపోయినారు. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది. కాబట్టి ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా, మీ పరిసరాల్లో కానీ మీకు దగ్గరలో కానీ ఎవరైనా గంజాయి తాగేవారు కానీ గంజాయి అమ్మేవారు కానీ మీకు అగ్గుపడినట్లయితే మీరు తప్పక మాకు కాంటాక్ట్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దానివల్ల మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడిన వారు అవుతారు. థ్యాంక్ యూ.